నీళ్ళు పడి పడి కాణిపాకం వినాయకులు అంటారు సేమ్. నీళ్లు పడి పడి రాళ్ళు కూడా పొంగు వస్తుంటాయి, పాలు పొంగు వచ్చేది. అలాగా వినాయకుడు ఆకారం వచ్చింది అనమాట. ఒక 6 ఏళ్ల క్రితం వాటర్ ఫాల్స్ ఉంటాయి వచ్చి కూర్చోంటే ఇక్కడ పాల్గొని వస్తాను గుడి దగ్గర. నేను ఒంటిమిట్టలో లైబ్రరీలో జాబ్ చేస్తాను, గవర్నమెంట్ లైబ్రరీ. అయితే వచ్చి కూర్చోంటే ఎవరో సారు వచ్చేసి పిలుచుకొచ్చి చూపించి వెళ్ళిపోయారు. ఈ స్వామి ఇక్కడ వినాయకుడు నాడు స్వయంభుగా వేసింది అని చెప్పేసి చూపించాడు అనమాట. అప్పుడు స్టార్టింగ్లో ఇలా ఉంది ఫోటో. ఫస్ట్లో మొత్తం చెట్లు ఉంది. ఈ చెట్లన్నీ కూడా ఓపెన్ చేస్తే లోపల వినాయకుడు ఉన్నాడు. ఇలాగ కొమ్మల్లో ఇరుక్కొని కాదు స్వామి, అది అట్లే ఉంటాడు. చెట్లు ఉన్నాయి, చెట్లన్నీ ఓపెన్ చేస్తే లోపల స్వామి చూపించిన తర్వాత ఏమున్నాడు వినాయకుడు అని చెప్తే అట్టే 6 సంవత్సరాల నుంచి అట్టే ఉన్నాడు అంటే అట్టే ఉన్నాడు కాదు సమయానికి అంటే మరి నేను వెళ్తున్నాను అనుకున్నాడు. ఇది ఫస్ట్ ఫోటో వెళ్తున్నాను అనుకున్నాడు. సరే సాధువులు సన్యాసులు గుడి దగ్గర రోజు కూర్చుంటారు, అతను గుడి దగ్గర రమ్మన్నాడు కదా, మళ్ళీ గుడి దగ్గరే ఉంటాడు అని అనుకుని ఓకే సంపైన బాగా అనుకున్నాను. కానీ అప్పుడు వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు 6 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు వరకు రెండోసారి ఎమ్మెల్యే ఇంతవరకు. అప్పటి నుంచి నేను మా అన్న వచ్చి పూజలు వేసుకొని పోతాను. కాకపోతే మా డాడీ బ్యాంక్లో జాబ్ చేస్తాడు, ఎస్బీఐలో సెవెంట్ సర్కిల్. అతనికి హెల్త్ బాగాలేకుండా హార్ట్ ప్రాబ్లమ్ వస్తే ముక్కుబడి చేసుకుంటే ఇక్కడ గంట కట్టాల్సింది మా డాడీ బాగా అయితే ఎందుకంటే మా ఆయన ఆపరేషన్ చేసుకుని తిరుపతి జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇక్కడ ఏదో పవర్ ఉన్నట్టుంది, ఈ పవర్ అందరికీ ఉపయోగపడితే బాగుంటుంది కదా. మనం ఇప్పుడు ఒంటిమిట్టలో నేను డ్యూటీ చేస్తున్నాను. తర్వాత ఒకవేళ పులివెందులు కానీ రాయచోటు కానీ లాగా వెళ్ళిపోతే ఇటు పక్క రాలేను. నేను రాకుండా ఎలాగ వెళ్ళిపోతే స్వామి ఉన్నాడని ఎవరికి తెలియకుండా ఇలాగ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను వెళ్ళేలోపు ఈ స్వామిని అందరూ పరిచయం చేయాలని ఉద్దేశం. ఈ విధంగా అందరూ రావడానికి రూట్ మంచిగా ఉండాలి. ఆ సాధు నాకు పైనుంచి పిలుచుకొచ్చింది, ఈ రూట్ కాదు, ఆ పైనుంచి కూర్చొని దిగుతా వచ్చింది. కాబట్టి ఆ రూట్ అయితే పిల్లలు పెద్దోళ్ళు రావడానికి కష్టం అవుతుంది. అందరు రావడానికి